జిల్లాలోని మేజర్ పంచాయతీ అయిన తిరుచానూరు పంచాయతీకి సంబంధించిన వస్తువుల టెండర్ వేయడానికి ఒక్క టెండర్ కూడా వేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా అర్థమవుతున్నది. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో 2026-27కు సంబంధించిన గ్రామ పంచాయతీకి అవసరమైన వస్తువులు, ప్రజా ఆరోగ్య పరికరములు, రక్షిత మంచినీటి సరఫరా, కార్యాలయానికి స్టేషనరీ సామాగ్రి, నీటి సరఫరా మోటార్లు, స్టార్టర్లు, రివైండింగ్ రిపేరు చేయుటకు గ్రామ పంచాయతీ సిబ్బందికి యూనిఫామ్, చెప్పులు, నూనె, సబ్బులు సప్లై చేయడానికి, అదేవిధంగా వీధి దీపములు, విద్యుత్ పరికరాలు, జేసీబీల ద్వారా పారిశుద్ధ పనులు నిర్వహించడానికి, అత్యవసర పరిస్థితుల్లో పారిశుద్ధ విభాగంలో అదనంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం పంచాయతీలో సీల్ టెండర్ పిలవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా శుక్రవారం పంచాయతీ కార్యాలయంలో సీల్ టెండర్లు పిలిచారు. కానీ టెండర్ వేయడానికి టెండర్దారులు పంచాయతీ కార్యాలయానికి రావడంతో అక్కడ పంచాయతీ కార్యదర్శి లేకపోవడంతో టెండర్ ఎవరికి వేయాలో అర్థం కాక వెనుతిరిగారు. మధ్యాహ్నం 3 గంటలు సమీపిస్తున్న సమయంలో కూడా కార్యాలయంలో కార్యదర్శి సిబ్బంది లేకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుస్తున్నది. ఇటు సాక్షాత్తు పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు, అటు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉన్న గ్రామ పంచాయతీలో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారుల సమయపాలన లేకపోవడంతో పంచాయతీలకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతున్నది.